ప్రభువునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 320వ దినము కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 16. వర్తమానం పేరు దేవుడు తన వాక్యమును నెరవేర్చును. దేవుడు తన వాక్యమును నెరవేర్చును. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ మహిమనందు వారిని కాపాడు. నేను వారి యొద్దకు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడును నశింపలేడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దేవుడు తన పరిశుద్ధుడు. సమాంతర లేఖనములు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 17 వచనములు. వర్తమాన పేజీ చదువుకుందాం. నేను అనేక సంఘములకు వెళ్ళాను. ఈ సంగతులను గౌరవంగా చెప్పుచున్నాను. అనేకమైన సార్లు నేను సంఘములో గమనించినది ఏమనగా, వారు పరిశుద్ధాత్మ పొందుటకు బదులుగా వారు ఒకరి ఆత్మను మరొకరు పొందుచున్నారు. మీరు ఒక సంఘములోనికి వెళ్ళి గమనించండి. అక్కడ సంఘ కాపరి తన తలను ఊపుచున్నట్లయితే సంఘమంతా ఆ విధముగానే చేస్తారు. సంఘ కాపరి తన చేతిలో నుండి నూనె కారుచున్నది అని చెప్పే సంఘములకు వెళ్ళండి. మొదటిగా ఆ గుంపు అంతా దానిని నమ్ముతుంది మరియు వారు దానిని కలిగి ఉంటారు. నాట్యమాడుచు గంతులు వేయచ్చు తిరిగే సంఘములోనికి వెళ్ళండి. నేను వీటిని ఖండించుట లేదు, కానీ నేను గమనించిన సంగతులను మీ ఎదుట పెట్టుచున్నాను. భావోద్రేకములు కలిగిన సంఘ కాపరి ఉన్నట్లయితే సంఘమంతా అదే విధముగా ఉంటుంది. కాపరి బిగుసుకుపోయి కఠినమైన వ్యక్తి అయితే సంఘమంతా అదే విధంగా ఉంటుంది. ఒక మంచి పురుషుడు, ఒక చెడ్డ స్త్రీ, వారిని ఒక చోట కలిపి ఉంచండి. ఒకరు ఇంకొకరుగా మారును. చెడ్డ పురుషుడు మంచి స్త్రీగా కావచ్చును. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. నా హృదయమంతటితో
నా చేతిలో బైబిల్ పట్టుకుని మర్యాదపూర్వకంగా చెప్పుచున్నాను. ఎన్నడూ కలహపడని వ్యక్తిగా ఉండుటకు నా శక్తి వాంఛన లేకుండా ప్రయత్నించాను. ఎలాగనగా ఆ మందిరము మూలరాయి వేసిన ఉదయము వచ్చిన దర్శనములో ఈ విధముగా చెప్పాను, వాక్యమును ప్రకటించుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా చేయుము, నీ పరిచర్యను రుజువు పరుచుము. ఎందుకనగా జనులు ఇత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు శివునియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యము అనగా నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము. తండ్రి, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఒకవేళ నేను దోషిని అయినట్లయితే దేవా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. కానీ నా హృదయం అంతటితో వాక్యమును ప్రజల ఎదుట పెట్టుటకు ప్రయత్నించాను. నేను తీర్పులో నిలబడినప్పుడు ప్రజల నుండి ఒక అద్భుతమైన లేదా ఒక కప్ప ప్రజల నుండి దూకుట, ఒక కప్ప ప్రజల నుండి దూకుట, లేక ఈగలు ఎగురుట, చేతుల నుండి రక్తము కారుటను చూడగూరట లేదు గాని సజీవ దేవుని వాక్యము ఆత్మను వారిలో చూడాలి. ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆత్మ వాక్యపు అనుభవముతో కలిగి ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.